ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న కాలి గాయంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగినటువంటి వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈరోజు అనూహ్యంగా బ్యాటింగ్కి దిగి వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ సాధించడము రెండవ రోజు ఆటలోని విశేషం. అంతకుముందు అంటే ఈ రెండవ రోజు ఆట ప్రారంభానికి ముందు రిషబ్ పంత్ కుడిపాదానికి ఫ్రాక్చర్ అయిందని, 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అందుకే ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడనేటటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నింటినీ పటాపంచలు చేస్తూ పంత్ ఒక వ్యారియర్ లాగా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగాడు. కాస్త కుంటుతూనే నడవటం కనిపించినప్పటికీ అద్భుతంగా పోరాడాడు రిషబ్ పంత్. ఇండియా 358 పరుగుల గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించిందంటే పంత్ యొక్క వీరోచిత పోరాటం వల్లనే అని చెప్పవచ్చు. అంతకుముందు 4 వికెట్ల నష్టానికి 264 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి రెండవ రోజు ఉదయం బ్యాటింగ్ను కొనసాగించినటువంటి టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైనటువంటి స్కోర్ని సాధించింది. జడేజా, శార్దుల్ ఠాకూర్ వీరిద్దరూ చెరో 19 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి రెండవ రోజు ఉదయం తమ బ్యాటింగ్ను కొనసాగించారు. అయితే రెండవ రోజు ఆట ప్రారంభమైనటువంటి కాసేపటికే జడేజా వికెట్ను కోల్పోయింది టీమిండియా. తన ఓవర్ నైట్ స్కోర్కు మరో 1 పరుగు మాత్రమే జోడించినటువంటి జడేజా జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి ఇన్నింగ్స్ 85వ ఓవర్లో స్లిప్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా ఈరోజు అంటే రెండవ రోజు రెండో ఓవర్లోనే ఇండియా 5వ వికెట్ను కోల్పోయింది. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్నటువంటి జడేజా 3 ఫోర్లతోటి 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 266 పరుగుల వద్ద జడేజా రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది టీమిండియా. జడేజా అవుట్ అయిన తర్వాత 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి వచ్చాడు. దీంతో ఇక రిషబ్ పంత్ బ్యాటింగ్కు రాడేమోనని అందరూ భావించారు. ఎందుకంటే బ్యాటింగ్కి వచ్చేది ఉంటే జడేజా అవుట్ కాగానే పంత్ వచ్చేవాడే. సో వాషింగ్టన్ సుందర్ వచ్చినట్టే ఇక రిషబ్ పంత్ రానట్టే అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మరోవైపు శార్దుల్ ఠాకూర్ మాత్రము చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ మాత్రము తన తొలి పరుగు తీయడానికి ఏకంగా 19 బాల్స్ ఆడాడు. సో శార్దుల్ ఠాకూర్ చక్కగానే ఆడుతున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్ మాత్రము చాలా నింపాదిగా, చాలా ఒక రకంగా చెప్పంటే జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 101 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. చక్కగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నటువంటి శార్దుల్ ఠాకూర్ బెన్ స్టోక్స్ వేసినటువంటి 102వ ఓవర్లో స్లిప్లో డెకెట్ పెట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. సో 88 బంతులు ఎదుర్కొన్నటువంటి శార్దుల్ ఠాకూర్ 5 ఫోర్లతోటి 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఇండియా 314 పరుగుల వద్ద తన 6వ వికెట్ను కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. పంత్ బ్యాటింగ్కు వస్తుంటుంటే అభిమానులు అందరూ లేచి చప్పట్లు కొట్టి అభినందించారు. 2002లో ఆస్ట్రేలియా పర్యటనలో అనిల్ కుంబ్లే తలకు గాయమైనప్పటికీ కట్టుకొని అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి సంఘటనను గుర్తు చేసుకున్నారు చాలామంది అభిమానులు. సో మొత్తంగా రిషబ్ పంత్ కుంటుకుంటూనే గ్రౌండ్లోకి దిగాడు. సో నిన్న 37 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగినటువంటి పంత్ ఈరోజు తిరిగి తన బ్యాటింగ్ను అద్భుతంగా కొనసాగించాడు. సో వర్షం అంతరాయం కలిగించడంతో ముందుగానే లంచ్ విరామాన్ని ప్రకటించారు. సో రెండవ రోజు ఉదయం లంచ్ విరామ సమయానికి ఇండియా 105 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. పంత్ 39 పరుగులతోటి, వాషింగ్టన్ సుందర్ 20 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్ళారు. సో రెండవ రోజు ఉదయం సెషన్లో మొత్తం 22 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. రన్ రేటు ఓవర్కి 2.59గా ఉంది. సో డే 2లో ఫస్ట్ సెషన్ అనేది ఎవరిది పై చేయిగా లేదు. ఇండియా కానీ ఇంగ్లాండ్ కానీ 2 సమంగా పంచుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇండియా 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. సో ఇంగ్లాండు 2 వికెట్లు తీయగలిగింది. అదేవిధంగా పరుగులను బాగా నియంత్రించగలిగింది. అదేవిధంగా ఇండియా విషయానికి వచ్చినట్లయితే మరి ఇండియా కొలాప్స్ ఏం కాలేదు. ఫస్ట్ సెషన్లో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరి ఆ వికెట్ల పతనాన్ని కాస్త అడ్డుకోగలిగింది. కాబట్టి డే 2లో ఫస్ట్ సెషన్ 2 జట్లు సమంగా పంచుకున్నాయని చెప్పవచ్చు. ఇక లంచ్ విరామం తర్వాత టీమిండియా వెంటనే వికెట్లను కోల్పోయింది. 90 బంతులను ఎదుర్కొని 27 పరుగులు చేసినటువంటి వాషింగ్టన్ సుందర్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో క్రిస్ వోక్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో అరంగేట్రం ఆటగాడు అన్షుల్ కాంబోజు కీపర్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. సో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఇండియా పతనాన్ని శాసించాడని చెప్పాలి. అన్షుల్ కాంబోజు వికెట్ తోటి బెన్ స్టోక్స్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో రిషబ్ పంత్ ఒక 6 బాదటం అద్భుతం అని చెప్పాలి. సో అంటే కాలు గాయం బాధిస్తున్నప్పటికీ, సరిగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ జోఫ్రా ఆర్చర్ లాంటి ఫాస్ట్ బౌలర్ బౌలింగ్లో 6 బాదాడంటే మరి రిషబ్ పంత్ యొక్క గట్స్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సో ఈ 6 తోటి మరి భారత్ తరపున టెస్టులలో అత్యధిక సిక్సర్లు బాదినటువంటి బ్యాటర్గా సెహ్వాగ్తో కలిసి
పంత్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు పంత్ 96 కొట్టాడు టెస్టుల్లో. అంతకుముందు సెహ్వాగ్ కూడా 96 కొట్టి ఇండియా తరపున టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి బ్యాటర్గా ఉన్నాడు. ఇక 88 సిక్సర్లు కొట్టినటువంటి రోహిత్ శర్మ 3వ స్థానంలో, 78 సిక్సర్లు కొట్టినటువంటి MS ధోని 4వ స్థానంలో, 74 సిక్స్లు కొట్టినటువంటి రవీంద్ర జడేజా 5వ స్థానంలో కొనసాగుతున్నారు. మొత్తంగా టెస్టులలో ఇండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి బ్యాటర్లు వీరు. ఇక బెన్ స్టోక్స్ బౌలింగ్లో 4 కొట్టినటువంటి పంత్ 69 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్ అద్భుత పోరాటానికి అందరూ లేచి చప్పట్లు కొట్టారు. సో కాలుకి విపరీతమైనటువంటి దెబ్బ తగిలి కనీసం నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా రిషబ్ పంత్ ఇండియా కోసం, టీమిండియా కోసము తను ఆ పంటి బిగువన నొప్పిని భరిస్తూ గ్రౌండ్లోకి దిగి మరి బ్యాటింగ్ చేయడం అనేది అందరికీ అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు. అయితే జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 113వ ఓవర్లో పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 75 బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ 3 4లు 2 సిక్సర్లతోటి 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో రిషబ్ పంత్ చేసింది మరొక హాఫ్ సెంచరీ. అంతకుముందు కూడా చాలా హాఫ్ సెంచరీలు చేశాడు, కానీ ఈ హాఫ్ సెంచరీ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. వీరోచితంగా కాలు గాయం అయి బాధించినప్పటికీ, సరిగా నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి 54 పనులు చేసి టీమిండియా కొలాప్స్ కాకుండా ఒక రకంగా అడ్డుకున్నాడు. టీమిండియా గౌరవప్రదమైనటువంటి స్కోర్ చేయటంలో పంత్ది కీలక పాత్ర. సో మొత్తంగా 349 పరుగుల వద్ద రిషబ్ పంత్ రూపంలో టీమిండియా తన 9వ వికెట్ను కోల్పోయింది. చివరిలో బుమ్రా ఒక 4 కొట్టడంతో మరి టీమిండియా 350 పరుగుల మార్కును దాటగలిగింది. సిరాజ్ కూడా ఒక 4 కొట్టాడు. చివరికి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బుమ్రా బౌల్డ్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆల్అవుట్ అయింది. మొత్తంగా చూసినట్లయితే భారత బ్యాటర్లందరూ కూడా సమిష్టిగా రాణించడం వల్ల ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినప్పటికీ ఇండియా 358 పరుగులు చేయగలిగింది. సాయి సుదర్శన్ 61 పరుగులు, యశస్వి జైస్వాల్ 58 పరుగులు, రిషబ్ పంత్ 54 పరుగులు. అంటే వీరు ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతోటి రాణించటము. అదేవిధంగా KL రాహుల్ 46 పరుగులు, శార్దుల్ ఠాకూర్ 41 పరుగులు చేసి రాణించడం వల్ల సమిష్టిగా ఈ 5 బ్యాటర్లు అంటే ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయటము, మరో ఇద్దరు 40లలో మరి 40ల స్కోర్ చేయటం వలన మొత్తంగా టీమిండియా ఒక రకంగా గౌరవప్రదమైన భారీ స్కోరు, మరీ భారీ స్కోర్ కాదు కానీ ఓకే 358 పరుగులు అంటే చాలా మంచి స్కోరే అని చెప్పాలి. భారత బ్యాటర్లు మంచి పార్ట్నర్షిప్లను జోడించడం వల్ల కూడా భారత్ మంచి స్కోర్ సాధించిందని చెప్పాలి. తొలి వికెట్కు జైస్వాల్ అండ్ KL రాహుల్ వీరిద్దరు కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని జోడిస్తే, ఆ తర్వాత రిషబ్ పంత్, సాయి సుదర్శన్ కలిసి 72 పరుగుల భాగస్వామ్యము, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ కలిసి 48 పరుగుల భాగస్వామ్యము. ఇలా మంచి పార్ట్నర్షిప్లు నిర్మించడం వల్ల కూడా టీమిండియా గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లతోటి రాణించాడు. మొత్తంగా 24 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు బెన్ స్టోక్స్. అదేవిధంగా వాళ్ళ మరో ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. 26.1 ఓవర్లలో 73 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి రాణించాడు జోఫ్రా ఆర్చర్. ఇక క్రిస్ వోక్స్ అండ్ లియామ్ డాసన్ వీరిద్దరూ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 358 పరుగుల గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించగలిగింది. ఇక భారత బ్యాటర్లు చేయగలిగిందంతా చేశారు కాబట్టి ఇక భారమంతా భారత బౌలర్లపైనే ఉంది. ఎందుకంటే ఆకాశ్దీప్ లేకపోయినప్పటికీ బుమ్రా ఉన్నాడు కాబట్టి బుమ్రా, సిరాజు, అదేవిధంగా అన్షుల్ కాంబోజు, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీరందరూ రాణించినట్లయితే మరి ఇంగ్లాండ్ను 300 పరుగుల లోపు ఆల్అవుట్ చేయగలిగినట్లయితే కనీసం ఒక 50 పరుగుల ఆధిక్యాన్ని, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించగలిగినట్లయితే ఈ మ్యాచ్ పైన ఇండియా పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే కడపటి వార్తలు అందేసరికల్లా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. అంటే ఓవర్కి సగటున 5 చొప్పున పరుగులు చేసింది మరి ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో. డకెట్ 34 పరుగులతోటి, జాక్ రాలే 16 పరుగులతోటి ఆడుతున్నారు. సో దూకుడుగానే వాళ్ళు బాల్ తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళకంటే ఇంగ్లాండ్ బ్యాటర్ల యొక్క దూకుడుకి ఇండియా బౌలర్లు కట్టడి చేయగలిగితేనే ఈ మ్యాచ్ పైన టీమిండియా మరి పట్టు సాధించగలుగుతుంది. రెండవ రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.